మీరెప్పుడైనా ఊహించారా? కిటకిటలాడే విమానాశ్రయం మధ్యలో ఉన్నట్టుండి మీరు ఒక దట్టమైన అడవిలోకి అడుగు పెడతారని. చుట్టూ కాంక్రీట్ గోడలకు బదులుగా వెదురు అందాలు, తలపై వేలాడే పచ్చటి తోటలు, చెవుల్లో హోరుకు బదులుగా పక్షుల కిలకిల రావాలు వినిపిస్తే ఆ అనుభూతి ఎలా ఉంటుంది? ఇది ఏ హాలీవుడ్ సినిమాలోని కల్పిత లోకం కాదు, అక్షరాల నిజం. మన సొంత దేశంలోనే ఆవిష్కృతమైన ఒక ఇంజనీరింగ్ అద్భుతం. రండి, ప్రపంచంలోనే అత్యంత వినూత్నమైన ప్రకృతి ఒడిలో రూపుదిద్దుకున్న బెంగళూరు టెర్మినల్ 2 అద్భుత ప్రయాణంలోకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మీరు ఎన్నో విమానాశ్రయాలను చూసి ఉంటారు. స్టీల్, కాంక్రీట్ మరియు గాజుతో కూడిన పెద్ద పెద్ద భవనాలు. అక్కడ ప్రతి చోట కేవలం పరుగు పరుగు మరియు అనౌన్స్మెంట్ల శబ్దం మాత్రమే ఉంటుంది. కానీ మీరు అటువంటి విమానాశ్రయాన్ని ఊహించగలరా? అక్కడ మీరు ఒక విమానాశ్రయంలో కాకుండా ఏదో ఒక అందమైన ఉద్యానవనం లేదా అడవిలోకి వచ్చినట్లు అనిపిస్తుంది. సెక్యూరిటీ చెక్-ఇన్ తర్వాత సడన్గా మీ తలపై వేలాడుతున్న తోటలు, అంటే హ్యాంగింగ్ గార్డెన్స్ కనిపించే ఒక అద్భుతమైన ప్రదేశం. గోడలపై కాంక్రీట్ కాకుండా వెదురు యొక్క అత్యుత్తమ కళాకృతి ఉన్న చోటు. అండ్ టెర్మినల్ లోపల పక్షుల కిలకిల రావాలు కూడా వినిపించే ప్రదేశం. ఇదొక అద్భుతమైన కళలా అనిపించవచ్చు, కానీ ఇది కేవలం కళ కాదు, మన కళ్ళ ముందే నిజమైన అద్భుతం. నేడు మనం ఒక సరికొత్త ప్రయాణానికి సిద్ధమవుతున్నాం. ఇక్కడ ఆధునిక ఇంజనీరింగ్ మరియు పచ్చటి ప్రకృతి పరస్పరం చేతులు కలుపుకున్నాయి. మనం ఇప్పుడు అడుగు పెడుతున్నది మరెక్కడో కాదు, ప్రపంచంలోనే అత్యంత సుందరమైన విమానాశ్రయాల్లో ఒకటిగా విరాజిల్లుతున్న బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ 2లోకి. సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా ప్రపంచానికి తెలిసిన బెంగళూరు నగరానికి ఇప్పుడు మరో అపురూపమైన కిరీటం కూడా తోడైంది. కాబట్టి మీ సీట్ బెల్ట్లను గట్టిగా బిగించుకోండి, ఎందుకంటే ఈ విజువల్ వండర్ జర్నీ మీ ఇమాజినేషన్ కంటే ఎంతో అతీతంగా, ఎంతో అద్భుతంగా సాగిపోనుంది. కానీ దీనికి మరొక గుర్తింపు కూడా ఉంది. గార్డెన్ సిటీ ఆఫ్ ఇండియా. విమానాశ్రయం యొక్క విస్తరణ గురించి ప్రస్తావన వచ్చినప్పుడు అధికారుల ముందు 2 దారులు ఉన్నాయి. ఒకటి, ప్రతి పెద్ద నగరంలో ఉండేలాంటి అదే పాత సాంప్రదాయ కాంక్రీట్ అండ్ స్టీల్ నిర్మాణాన్ని తయారు చేయడం. లేదా రెండవది, బెంగళూరు యొక్క గార్డెన్ సిటీ వారసత్వాన్ని సజీవంగా మార్చేలా ఏదైనా భిన్నంగా నిర్మించడం. వారు రెండవ మార్గాన్ని ఎంచుకున్నారు. వినడానికి అసాధ్యంగా అనిపించే ఒక ఆలోచన, టెర్మినల్ ఇన్ ఏ గార్డెన్, అంటే ఒక ఉద్యానవనం లోపల నిర్మించబడిన టెర్మినల్. ఈ ఆలోచనని నిజం చేయడానికి ప్రపంచంలోని అత్యుత్తమ మేధావులు ఏకమయ్యారు. దీని డిజైన్ను దుబాయ్ యొక్క బుర్జ్ ఖలీఫా అండ్ ముంబై విమానాశ్రయం యొక్క T2ను డిజైన్ చేసిన అదే సంస్థ రూపొందించింది. వారికి తోడుగా సింగపూర్ యొక్క ప్రపంచ ప్రసిద్ధ గార్డెన్స్ బై ది బేను డిజైన్ చేసిన ల్యాండ్స్కేప్ ఆర్కిటెక్ట్స్ కూడా ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ ఒక నిమిషం ఆగి దీన్ని భారతీయ దృక్పథంతో అర్థం చేసుకుందాం. గత కొన్ని సంవత్సరాలలో భారతదేశం ప్రపంచం మొత్తానికి ఒక విషయం నిరూపించింది. అదేమిటంటే, మనం కేవలం మౌలిక సదుపాయాలను నిర్మించడం మాత్రమే కాదు, ల్యాండ్ మార్కులను సృష్టిస్తున్నాము. మనం కేవలం అవసరాల కోసం వంతెనలు మరియు రోడ్లను మాత్రమే నిర్మించడం లేదు, రాబోయే తరాలకు స్ఫూర్తినిచ్చేలా ఇంజనీరింగ్ అద్భుతాలను తయారు చేస్తున్నాము. ఈ విమానాశ్రయం కేవలం ఒక టెర్మినల్ మాత్రమే కాదు, ఇది న్యూ ఇండియాలో పెరుగుతున్న క్యాపబిలిటీస్ మరియు అంబిషన్స్కు ఒక పెద్ద సింబల్. మనం నేడు గ్లోబల్ స్టాండర్డ్స్ను అందుకోవడం మాత్రమే కాకుండా కొత్త గ్లోబల్ బెంచ్ మార్కులను సెట్ చేస్తున్నాము అనడానికి ఇది నిదర్శనం. ఒకవైపు మన డిజిటల్ పవర్, అంటే యూపీఐతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే దేశం మనది. అదే సమయంలో పర్యావరణం అండ్ సస్టైనబిలిటీ దృష్టిలో ఉంచుకుని ప్రపంచంలోనే అత్యంత అందమైన విమానాశ్రయాన్ని కూడా నిర్మించగల దేశం మనది. ఇదే కొత్త భారతదేశపు నిజమైన చిత్రం. వేల టన్నుల ఉక్కు, 900 కిలోమీటర్ల కంటే ఎక్కువ వెదురు మరియు 10,000 చదరపు మీటర్ల హ్యాంగింగ్ గార్డెన్స్ను ఒకే చోట అమర్చాల్సిన ఇంతటి సంక్లిష్టమైన డిజైన్ను రూపొందించడం ఇది అంత సులభమైన పని అయితే కాదు. ఒకవేళ దీన్ని పాత పద్ధతిలో 2D డ్రాయింగ్లపై తయారు చేసి ఉంటే నిర్మాణ సమయంలో వేలాది తప్పులు జరిగి ఉండేవి. దీనివల్ల ఈ ప్రాజెక్ట్ సంవత్సరాల తరబడి ఆలస్యమయ్యేది, అలాగే కోట్లాది రూపాయల నష్టం వాటిల్లేది. దీన్ని నివారించడానికి BIM, అంటే బిల్డింగ్ ఇన్ఫర్మేషన్ మోడలింగ్ అనే ఒక విప్లవాత్మక సాంకేతికతను ఉపయోగించారు. సులభమైన భాషలో చెప్పాలంటే, ఈ ప్రాజెక్ట్ను వాస్తవంగా నిర్మించడానికి ముందే దాని పూర్తి 3D డిజిటల్ కాపీని కంప్యూటర్లో తయారు చేశారు. ఈ డిజిటల్ మోడల్పై ఆర్కిటెక్ట్స్ మరియు ఇంజనీర్లు కలిసి పనిచేశారు. ఈ ప్రక్రియలో దాదాపు 8,400 చిన్న పెద్ద డిజైన్ సమస్యలు, అనగా క్లాషెస్ ఐడెంటిఫై చేశారు. ఉదాహరణకు AC పైప్,
కాంక్రీట్ బీమ్ మధ్య నుండి వెళ్తుండడం లాంటివి. ఈ సమస్యలన్నిటినీ కంప్యూటర్లోనే సరిదిద్దుకున్నారు. ఈ ఒక్క నిర్ణయం వల్ల ప్రాజెక్టులో నేరుగా 28 కోట్ల రూపాయలు సేవ్ కావడమే కాకుండా ప్రాజెక్టు సమయానికి పూర్తి కావడానికి కూడా సహాయపడింది. ఇదే సాంకేతికత యొక్క గొప్పతనం. ఈ విమానాశ్రయం యొక్క అతిపెద్ద ఆకర్షణ ఇందులో ఉపయోగించిన వెదురు. కానీ ఇంత కఠినమైన భద్రతా నియమాలు ఉండే విమానాశ్రయంలో సాధారణ వెదురును ఎలా ఉపయోగించగలరు? సాధారణ వెదురులో 3 పెద్ద సమస్యలు ఉంటాయి. మొదటిది, ఇది త్వరగా మంటలను అంటుకుంటుంది. రెండవది, మాయిశ్చర్ కారణంగా దీనిలో పగుళ్ళు వస్తాయి. మూడవది, ప్రతి వెదురు ఆకారం మరియు పరిమాణం వేరుగా ఉంటుంది. ఈ సమస్యలను పరిష్కరించడానికి ఇంజనీర్డ్ బాంబును తయారు చేశారు. ఐరోపాకు చెందిన అత్యుత్తమ కంపెనీలు ఒక ప్రత్యేక ప్రక్రియ ద్వారా ముడి వెదురును చక్కటి ఫైబర్లుగా విడదీసి ఆపై అధిక పీడనం మరియు ఉష్ణోగ్రత వద్ద ఒక ప్రత్యేక రసాయనంతో దానిని కుదించాయి. దీనివల్ల తయారైన ఇంజనీర్డ్ బాంబు భౌతిక బలం విషయంలో స్టీల్ కంటే కూడా బలమైనది. మరియు అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఇది పూర్తిగా ఫైర్ రెసిస్టెంట్. దీని వాడకం వల్ల టెర్మినల్కు ఒక సహజమైన మరియు వెచ్చని రూపు రావడమే కాకుండా ఇది కార్బన్ ఫుట్ ప్రింట్ కూడా తగ్గించింది. ఈ మొత్తం టెర్మినల్లో అమర్చిన వెదురు తనలో తాను 26 లక్షల కిలోల కంటే ఎక్కువ కార్బన్ డయాక్సైడ్ను బంధించి ఉంచుతుంది. అని తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. ఈ టెర్మినల్ డిజైన్ యొక్క మరో విషయం దీని మైక్రో క్లైమేట్ మేనేజ్మెంట్. ఇక్కడ బోర్డింగ్ గేట్లు మరియు సెక్యూరిటీ ఏరియా మధ్య 90 మీటర్ల వెడల్పు గల అడవి ప్రాంతం సృష్టించబడింది. ప్రయాణికులు సెక్యూరిటీ క్లియర్ చేసుకుని తమ విమానం వైపు వెళ్ళేటప్పుడు గాజు వంతెన గుండా నడుస్తారు. అప్పుడు వారి కింద మరియు ఇరువైపులా ఈ దట్టమైన అడవి కనిపిస్తుంది. కానీ ఇది కేవలం ప్రదర్శన కోసం మాత్రమే కాదు. ఈ గ్రీన్ బెల్ట్ లోపల నిర్మించిన జలపాతాలు మరియు చిన్న నీటి ప్రవాహాల కారణంగా టెర్మినల్ లోపలి ఉష్ణోగ్రత బయటి ఉష్ణోగ్రత కంటే 2 నుండి 3 డిగ్రీల సెల్సియస్ తక్కువగా ఉంటుంది. ఈ న్యాచురల్ కూలింగ్ ఎఫెక్ట్ వల్ల విమానాశ్రయం యొక్క ఎయిర్ కండిషనింగ్ సిస్టంపై భారం 25% వరకు తగ్గుతుంది. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, దీనికోసం ప్రతిరోజు లక్షల లీటర్ల నీరు ఖర్చు అవుతుందని. లేదు, ఇక్కడ ఒక క్లోజ్డ్ లూప్ హైడ్రోలాజికల్ సైకిల్ రూపొందించబడింది. టెర్మినల్ పైకప్పుపై పడే ప్రతి వర్షపు చుక్కను సేకరించి 6 పెద్ద భూగర్భ ట్యాంకులలో నిల్వ చేయబడుతుంది. వీటి సామర్థ్యం 21 కోట్ల లీటర్లు. ఇదే నీటిని శుద్ధి చేసి ఇక్కడ ఉన్న గార్డెన్స్ మరియు ఏసీ కూలింగ్ టవర్లలో ఉపయోగిస్తారు. అంటే ఇది 100% స్వయం సమృద్ధి గలది. సో ఫ్రెండ్స్, బెంగళూరు టెర్మినల్ 2 అనేది కేవలం ప్రయాణించే స్థలం మాత్రమే కాదు. ఇది ఒక అనుభవం, ఒక మంచి ఎక్స్పీరియన్స్. అభివృద్ధి మరియు ప్రకృతి ఎలా కలిసి నడవగలవు అనడానికి ఇది ఒక సజీవ ఉదాహరణ. ఇది సాంకేతికత, సుస్థిరత, కళ మరియు సంస్కృతి అన్నీ ఏకమయ్యే అద్భుతమైన ప్రదేశం. మన భవిష్యత్తు ఎంత పచ్చగా మరియు అందంగా ఉండగలదో ప్రపంచానికి చాటి చెబుతున్న భారతదేశపు గర్వకారణం ఇది. చూశారుగా ఫ్రెండ్స్, భవిష్యత్తు ఎలా ఉండాలో మాటల్లో చెప్పడం వేరు, దానిని కళ్ళ ముందు ఆచరించి చూపించడం వేరు. బెంగళూరు ఎయిర్పోర్ట్ టెర్మినల్ 2 కేవలం ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చే వేదిక మాత్రమే కాదు, అది ఆధునిక సాంకేతికతకు అచ్చమైన ప్రకృతికి మధ్య కుదిరిన అద్భుతమైన ప్రణయ కథ. అభివృద్ధి పేరుతో ప్రకృతిని నాశనం చేస్తున్న ఈ రోజుల్లో అభివృద్ధి మరియు ప్రకృతి 2 ఒకే రథం చక్రాల్లో కలిసి ప్రయాణించగలవని మన భారతదేశం ప్రపంచానికి మరోసారి నిరూపించింది. మరి మీరు ఎప్పుడైనా ఈ టెర్మినల్ ఇన్ ఏ గార్డెన్ అందాలను ప్రత్యక్షంగా చూసారా? లేదా మీ నెక్స్ట్ ట్రిప్లో బెంగళూరు ఎయిర్పోర్ట్ నుండి ఫ్లైట్ ఎక్కబోతున్నారా? మీ అనుభవాలను కింద కామెంట్స్లో తప్పకుండా పంచుకోండి. ఈ అద్భుతమైన ప్రయాణం మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని విస్మయపరిచే విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరొక అమేజింగ్ స్టోరీతో త్వరలోనే కలుద్దాం. అంటిల్ దెన్, కీప్ ఎక్స్ప్లోరింగ్. టేక్ కేర్. జై హింద్. ప్లీజ్ లైక్ అండ్ షేర్, అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.